హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే రెండు మంచి స్నాక్ ఐటమ్స్ అండి. సో ఫస్ట్ పెనం పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేడయ్యాక ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అడుగు మాడకుండా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఒక బౌల్ ఉడికించుకున్న గుగ్గిళ్ళు మనం వేసుకోవాలండి. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిదండి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్ ఐటెం ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. అండ్ 2 మినిట్స్ కలుపుకొని మగ్గించుకోవాలి. అండ్ ఫైనల్లీ గుగ్గిళ్ళ తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకుంటే అండ్ ఒక రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక రెసిపీ అండి, అవే ఉడికించిన గుగ్గిళ్ళను కొన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని 1/2 బౌల్ బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుంటే బెల్లంతో చేసిన మంచి స్నాక్ ఐటెం కూడా ప్రిపేర్ అయిపోయిందండి. పిల్లలకి చాలా బలం అండి బెల్లం, మంచి ఐరన్ కూడా వస్తుంది.